హాయ్ గైస్, నా పేరు రమేష్. ఇదే నా మొదటి యూట్యూబ్ వీడియో. హోప్ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇక్కడ నేను ఒక తెలుగు సినిమాలోని ఒక పాటను తీసుకొని ఒక 3 లైన్లు తీసుకొని దాన్ని అర్థం వివరించే ప్రయత్నం చేస్తాను. ఇది హోప్ నా మొదటి వీడియో కాబట్టి ఏదైనా తప్పులుంటే క్షమించాలి. ఏమైనా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్తారని ఆశిస్తున్నాను. హోప్ ఫస్ట్ వీడియో కాబట్టి మీరు అందరూ పెద్ద మనసుతో మన్నించి నాకు ఏమైనా తప్పులు ఏమైనా ఉంటే నాకు చెప్పండి, నేను కరెక్ట్ చేసుకుంటాను నెక్స్ట్ వీడియోలో. సో ఇక్కడ సినిమా పాటనే ఎంచుకోగల కారణం ఏంటంటే నాకు తెలుగు అంటే కొద్దిగా అభిమానం అండి. అభిమానం కొద్దిగా ఆ మక్కువతోనే ఈ ప్రయత్నం చేస్తున్నాను. నాకు తెలిసిన సాహిత్యంతో నేర్చుకున్న సాహిత్యంతో ఇది ఎంత కొంత వివరించే ప్రయత్నం చేస్తాను. సో మనం తీసుకునే పాట రుద్రవీణలోని తరలి రాధ తనే వసంతం పాట సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాశారు. సో మహానుభావుడు సరస్వతి పుత్రుడు. ఇప్పుడు ఆ పాటను వివరించే ముందు, లేకపోతే ఆ కాంటెక్స్ట్ని వివరించే ముందు, ఆ సందర్భాన్ని వివరించే ముందు మనం సినిమాలోని ఒక సందర్భాన్ని తెలుసుకోవాలండి. ఇక్కడ హీరో సూర్యనారాయణ శాస్త్రి, వాళ్ళ నాన్నగారేమో గణపతి శాస్త్రి గారు. సో వాళ్ళిద్దరూ సంగీత విద్వాంసులు. సో గణపతి శాస్త్రి గారేమో సూర్యనారాయణ శాస్త్రి గారికి సంగీతం నేర్పిస్తారు. ఆయన గణపతి శాస్త్రి గొప్ప సంగీత విద్వాంసులు. ఇక్కడ ఏమంటారు, వాళ్ళకి ఐడియాలజీ డిఫరెంట్ అండి. ఐడియాలజీ డిఫరెన్సెస్ ఉంటాయి. ఏంటి, గణపతి శాస్త్రి గారు అంటారు సంగీతం కొందరికే, కానీ సూర్యనారాయణ శాస్త్రి గారు అంటారు సంగీతం అందరికీ. సంగీతం నీకైనా నాకైనా పని చేసుకునే వాళ్ళకైనా పండు ముసలికైనా పండితులకైనా అందరికైనా ఒకటే అని సూర్యనారాయణ శాస్త్రి గారు అంటారు. గణపతి శాస్త్రి గారు ఏమంటారు, సంగీతం కొందరికే అని. ఆ కాంటెక్స్ట్ని, ఆ పదాలని సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ప్రకృతితో ఎలా పోలిస్తూ, ప్రకృతి ఎలా అయితే అందరికీ సమానమో ఇదికో సంగీతం కూడా అందరికీ అలాగే సమానం అని చాలా బాగా వివరించారండి. ఆ లిరిక్స్ చూస్తే చాలా ముచ్చటేస్తుంది. మీకు కూడా హోప్ మీరు కూడా ఒకసారి వినండి, చదవండి. మనం ఏం చూడాలంటే ఆ లైన్ల మధ్య ఉన్న అర్థాన్ని చూడాలండి. వీ హ్యావ్ టు రీడ్ మీనింగ్ బిట్వీన్ దట్ లైన్స్ అండ్ పాటలోని మొదటి 3 లైన్లు ఒక అర్థం, దాని వెనకాతలో ఉన్న భావం, దాని కాంటెక్స్ట్ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. తరలి రాధ తనే వసంతం తన దరికి రాని వనాల కోసం, గగనాల దాకా అలసాగకుంటే మేఘాల రాగం ఇలా చేరుకోదా, వెన్నెల దీపం కొందరిదా అడవిని సైతం వెలుగు కదా. ఇక్కడ మొదటి 2 లైన్లు ఒకే అర్థాన్ని వివరిస్తాయండి. ఒకవేళ జనాలు కానీ సంగీతం దగ్గరికి చేరుకోలేకపోతే సంగీతమే జనాల దగ్గరికి చేరుకోవాలి అంటే, ఇక్కడ చూడండి, తరలి రాధ తనే వసంతం తన దరికి రాని జనాల కోసం. వసంతం అనేది ఇక్కడ మనకి స్ప్రింగ్ సీజన్ అండి. స్ప్రింగ్ సీజన్ అంటే వనం అంటే అడవి ఏ రోజు స్ప్రింగ్ సీజన్స్ అనేవి వస్తూ ఉంటాయండి. సో వనం అక్కడే కాన్స్టెంట్గా ఉంటుంది. అంటే జనాలు కొన్ని వర్గాలు ఏవైతే సంగీతానికి నోచుకోలేదో వాళ్ళు వెళ్ళలేరు. సో అలాంటి వాళ్ళ దగ్గర కోసం సంగీతమే రావాలనే అర్థంలో చెప్పారండి. అలాగే ఇక్కడ ఇంకో సముద్రాన్ని, అలల్ని, ఆకాశాన్ని పోలిస్తూ ఇంకో గొప్ప పోలిక చెప్పారండి. ఇక్కడ గగనాల దాకా సాగకుంటే మేఘాల రాగం ఇలా చేరుకోదా. అంటే ఇక్కడ అలా అనేది ప్రజలు అని మనం అనుకుంటే, సో సంగీతం అనేది గగనం. సో అలా అనేది ఇక్కడ చిన్న ప్రజలు ఎవరైతే సంగీతానికి ఎవరికైతే కచేరీలకు కానీ ప్రజలకి ఎవరికైతే ఎప్పుడైతే గణపతి శాస్త్రి గారు చేస్తారో ఆ కచేరీలకు ఎవరికైతే యాక్సెస్ దొరకదో, అవకాశం లేదో వెళ్ళడానికి, అక్కడ మనం ప్రజలు అలలు అనేది ఇక్కడ ప్రజలు అనుకుంటే గణపతి శాస్త్రి గారు చేసే కచేరీలు మనం ఆకాశం అనుకుంటే, సో అలలు అనేవి అక్కడికి చేరుకోలేవు. దానికోసం మేఘాలనే రాగమే కిందకి చేరుకుంటే ఇంకా అద్భుతంగా ఆ సంగీతం అనేది అందరికీ చేరుతుంది కదా అనే అర్థంలో చెప్తారండి. అలాగే ఈ 2 లైన్లు ఒకటే చెప్తాయండి. ఒకే అర్థాన్ని వివరిస్తాయి. ఏంటి అంటే, జనాలు సంగీతం దగ్గరికి రాకుంటే సంగీతమే జనాల దగ్గరికి రావాలి అని. సో ఇంకొకటి అలాగే వెన్నెల దీపం కొందరిదా అడవిని సైతం వెలుగు కదా. సో వెన్నెల కాంతి
ఇది రాజభవనం ఇక్కడే పడతాను, ఇది పూరి గుడిసె ఇక్కడ పడను అని ఏం చెప్పదు కదండీ. అలాగే సంగీతం కూడా విన్నవాళ్ళు అంటే విన్నవాళ్ళెవరు? ఇంద్రభవనంలో ఉన్నారా? పూరి గుడిసెలో ఉన్నారా? లేకపోతే పారాయణ చేసిందెవరు? పూరి గుడిసెలో చేశారా? ఇంద్రభవనంలో చేశారా అని చూడదు కదండీ. సంగీతం విద్య అనేది ఎవరి దగ్గర ఉందో అందరికీ చేరుకుంటది. అలాగే నీకు సంగీతాన్ని పాటని దాంట్లో ఉన్న భావాన్ని అర్థం చేసుకునే మనసుంటే చాలు, సంగీతం అందరికీ చెందుతుంది అని చెప్పడం ఉద్దేశం అండి. సో, థ్యాంక్ యూ అండి. హోప్ మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. ఏమైనా తప్పులు చెప్పుంటే మన్నించాలి. షూర్‌గా మీ మీ అభిప్రాయాన్ని మాత్రం కామెంట్ సెక్షన్‌లో తెలపండి. థ్యాంక్ యూ.